ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను. అదేంటి అంటే, మీరు ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని వాక్యం ధ్యానించండి. అంత మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా మీ సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా దానికి హాజరవుతుండండి. మీకు వీలైనంత వరకు అలా పాల్గొంటూ ఉండండి. దేవుడు మిమ్మల్ని బాగా కడతాడు. అంత మాత్రమే కాదు, మీ జీవితాన్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఇది ఈ విషయం మీకు బాగా అర్థమైందంటే మీకు చిన్న విషయం చెప్తాను. ఒక యవనస్తుడు ఒక పెద్దవాడికి ప్రతిరోజు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇదిగో అతను ఆమె వచ్చిన ప్రతిసారి కూడా ఆమె చేతిలో ఉన్న వస్తువులు అందుకుని ఆమె ఇంట్లో పెట్టడానికి, ఆమె బయటకు వస్తున్నప్పుడు ఆమె చేయి పట్టుకుని ఆమెని రోడ్డు దాటించడానికి, అలా ఆవిడ ఎప్పుడు ఎదురైనా సరే ఆవిడికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఆవిడికి మాత్రమే కాదు, అతను వెళ్తూ ఉన్నప్పుడు ఎవరికైనా సహాయం కావాలంటే మొదటిగానే వెళ్ళి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆమె ఆ అబ్బాయిని రోజు చూస్తుంది. యవనస్తుడైన అబ్బాయి, అతని వయసున్న పిల్లలు రోడ్ల మీద వెచ్చలవిడిగా తిరుగుతూ తాగుడులకు బానిసైపోయి డ్రగ్స్ తీసుకుంటూ ఇలా ఎలా పడితే అలా చేస్తూ ఉంటే ఈ అబ్బాయి మాత్రం చాలా బాధ్యతాయుతంగా ఉండి తన తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడం, అలాగే అతను ఎప్పుడూ నవ్వుతూ ఉండడం, ఎప్పుడూ హ్యాపీగా ఉండడం, అతని డ్రెస్సింగ్ స్టైల్ కానీ అతని జీవితం కానీ అంతా చూసాక ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఒకరోజు ఆ అబ్బాయిని అదే ప్రశ్న అడిగింది, నువ్వు ఎలా ఇంత మంచిగా ఉన్నావు అని చెప్పి. అప్పుడు ఆ అబ్బాయి నవ్వుతూ ఆమె వైపు తిరిగి, నాకు చిన్నప్పటి నుంచి ఒక వ్యసనం ఉందండి అన్నాడు. ఆ మాట వినగానే ఆవిడ గుండె ఆగిపోయింది. అతను మరలా అంటూ, నా తల్లిదండ్రులు నాకు ఆ వ్యసనాన్ని బలవంతంగా ఎక్కించేశారు. ఇదిగో ఆ వ్యసనాన్ని బట్టే నేను ఎంత మంచిగా ఉన్నాను అన్నాడు. అలా అనగానే ఆవిడకి ఏం అర్థం కాలేదు. ఈ అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడు? అయ్యో వ్యసనం అంటున్నాడు, అది చిన్నప్పటి నుంచి అంటున్నాడు, తన తల్లిదండ్రులు ఎక్కించేశారు అంటున్నాడు. అయ్యో ఏం కష్టం వచ్చిందో అనుకుంటానే ఉంది. అయితే దాన్ని బట్టే మంచిగా ఉన్నాను అనగానే ఆమెకేం అర్థం కాలేదు. అప్పుడు అతను నవ్వుతూ ఆమె వైపు తిరిగి, నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి నన్ను సంఘంలో ఏ కూడికి జరిగినా దాన్ని తీసుకెళ్ళిపోయేవారు. ఆదివారం పొద్దున్న, ఆదివారం సాయంత్రం, ఇదిగో బుధవారం సాయంత్రం జరిగే కూడికలు, శుక్రవారం సాయంత్రం జరిగే కూడికలు అన్నిటికీ నన్ను తీసుకెళ్ళిపోయారు. ప్రతిరోజు ప్రార్థన చేయించారు, ప్రతిరోజు బైబిల్ చదివించేశారు. ఇదిగో దీనివల్ల నా జీవితం ఇలా కట్టబడింది. దేవుడు నన్ను ఇలా మంచిగా మార్చారు. దీంట్లో నాదేమీ లేదు, దీని అంతటికే కారణం దేవుడు, నాకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు అని చెప్పారు. అప్పుడు ఆవిడకి అర్థమైంది, ఓహో అతను వ్యసనం అంటుంది నిజానికి వ్యసనం కాదు, ఒక మంచి విషయం అని చెప్పి. అవును, ఆ అబ్బాయి ఆవిడకి ఎందుకు అలా చెప్పాడో తెలుసా? లోకానికి అది వ్యసనం కాబట్టి. ఈరోజు మీరు ఎవరైనా బైబిల్ చదువుతూ ఉన్నారా, లేదంటే ప్రార్థన చేస్తూ ఉన్నారా, చర్చికి వెళ్తూ ఉన్నారా? మీ చుట్టూ వచ్చి కొంతమంది పోగే అంటారు, బుద్ధి ఉందా లేదా, నీ వయసు ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి. వాళ్ళకి ఇది వ్యసనంగా అనిపిస్తుంది. ఒక తాగుబోతుని, ఒక సిగరెట్ తాగేవాడిని, లేదంటే ఒక పనికిమాలిన కార్యాలు చేసేవాడిని మనుషులా ప్రశ్నించరు. కానీ ఎవరైనా బైబిల్ పట్టుకుని నడుస్తూ ఉంటుంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటారు. లోకానికి ఇది వ్యసనంగానే అనిపిస్తుంది. వాళ్ళు వ్యసనంగానే అనుకుని ఉండే, కానీ ఇది చాలా మంచిది. అందుకనే పౌలు గారు చెప్తూ ఉంటారు, లోకానికి దేవుని సువార్త వెళతాం, కానీ దేవుని నమ్ముకున్న వారికి అది ఆయన శక్తి అని చెప్పి. అవును, లోకానికి ఏమైనా కావనండి, అది మన శక్తి. అదే మనల్ని ఆశీర్వదించేది, మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచేది. మరి ఈ రోజు నుంచి ఈ విధమైన శక్తిని మీరు పొందుకుంటారా? ఒకవేళ ఎప్పటివరకు మీరు శక్తి లేని వారుగా ఉన్నారా? దేవుడు వాక్యం ధ్యానించేవారుగా లేకుండా ఉన్నారా? ప్రార్థన చేసేవారుగా లేకుండా ఉన్నారా? సంఘానికి క్రమంగా వెళ్లకుండా ఉన్నారా? అయితే ప్రభు చెప్తున్నాడు, మీకు అవకాశం ఉన్నంత కొద్దీ సంఘానికి క్రమంగా వెళ్ళండి. అలాగే ప్రతిరోజు వాక్యం ధ్యానించండి, ప్రతిరోజు ప్రార్థించండి. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని కడతారు. మిమ్మల్ని బట్టి అనేకుల్ని ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతారు కూడా. మరి ఈ రోజు నుంచి అలా చేద్దామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.